గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ అందరికి. అపోదిపో భవ డే 3 మనం మొదలు పెట్టేసుకుందాము. ఇవాళ 18 ప్రిన్సిపల్స్ లో నుంచి సెకండ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడడానికి మనతోటి నటరాజ్ సార్ ఉన్నారు. నటరాజ్ సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ లోని దేవిబెట్ట విలేజ్ నుంచి. సార్ ఎన్నో డాక్యుమెంటరీస్ తీశారు, పిఎస్ఎస్ఎం రూరల్ మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని క్యాప్చర్ చేస్తూ. సో వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. Thank you, ma'am. Thank you for this wonderful opportunity. Shall I continue? ఎస్ సార్, మీరు స్టార్ట్ Yeah, చేయండి ప్లీజ్. yeah. అందరికీ నమస్కారం. సుమిత్రులందరికీ నమస్కారం. మొదటగా మన గురుదేవులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు, శతకోటి వందనాలు. పత్రి మ్యామ్కి ధన్యవాదాలు. సో సచ్ ఎ వండర్ఫుల్ మెడిటేషన్ కదా. ఇందాక సార్ ఓల్డ్ ఆడియో టేప్ వింటూ ఆయన మెడిటేషన్ చేపిస్తుంటే ఎంత బాగుందో చేయడానికి. ఆ సార్తో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా ఉండింది. చాలా బాగుండింది కదా. అందరూ చేశారా? సో వండర్ఫుల్. ఈరోజు టాపిక్ అంటే పైమా నుంచి 18 ప్రిన్సిపల్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ని ఇంట్రొడ్యూస్ చేయాలి కొత్తగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి. అండ్ ఈ ప్రిన్సిపల్స్ ని మనం పదే పదే ఆ మనం డిస్కస్ చేసుకోవడం వల్ల, వింటూ ఉండడం వల్ల మనకు వాటి పట్ల చక్కని అవగాహన మనకు ప్రతినిత్యం కలుగుతూ ఉంటుంది కదా. అండ్ మన కొత్త వాళ్ళకి మనం ఈ 18 ప్రిన్సిపల్స్ యొక్క అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజు సెకండ్ ప్రిన్సిపల్ గురించి చెప్పమని అడిగారు, స్వాధ్యాయం గురించి. ఆ స్వాధ్యాయం అంటే చక్కని పుస్తకాలని చదవడం, రైట్? రెండో ఆదర్శత్యం. వండర్ఫుల్, చాలా మంచి ప్రజెంటేషన్ మీరు క్రియేట్ చేశారు. ఫ్లైయర్స్ డిజైనింగ్ చాలా బాగుంది. పైమా ఈజ్ గ్రోయింగ్. సో వెరీ వండర్ఫుల్. సరి అయిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవండి అంటే ఓషో, లోబ్ సంగ్రాంప, కాస్ట్నిడా, జాన్ రాబర్ట్స్, ఎనీ బిసెంట్, లిండా గుడ్మాన్, దీపక్ చోప్రా, సిల్వియా బ్రౌన్, టార్కమ్ సరాయ్ డారియన్, యోగానంద పరమహంస మొదలైన వారి పుస్తకాలన్నీ చదవమని చెప్పేసి ఎంతో బాగా చక్కగా ఇది పత్రి సారు చెప్పినటువంటి సూత్ర. ఇది ఆయన మాటల్లో ఆయన పెట్టినటువంటి రైటింగ్. ఇది ఎంతో బాగుంది. ఆ ఇది చాలా అద్భుతమైన సూత్ర, సెకండ్ ప్రిన్సిపల్. సో మొదటిగా ధ్యానం తర్వాత అనేక యోగుల, గురువుల, మాస్టర్స్, స్పిరిచువల్ సైంటిస్టుల యొక్క పుస్తకాలను మనం చదవడం వల్ల మనకు ఈ స్పిరిచువల్ సైన్స్ ఏంటో మనకి అవగాహన వస్తుంది కదా. సో ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ సైన్స్ పట్ల మనకు అవగాహన పెరుగుతూ ఉంటుందో మనం దానిని నెమ్మదిగా మన ఆచరణలో పెట్టుకోవడానికి ఎంతో దోహదపడతాయి ఈ పుస్తకాలు అనేటివి. మరి ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు వినడానికి ఎన్నో కొత్త ఇన్ఫర్మేషన్ మనకు అందుతూ ఉంటుందో, జీవితం అంటే ఇలా ఉంటుందా, మన థాట్స్ ఇలా పనిచేస్తాయా, మన నమ్మకాలకి ఇంత స్ట్రెంగ్త్ ఉంటుందా, మొత్తానికి మన జీవితాన్ని మనం సృష్టించుకుంటూ ఉంటామా, అంతకుముందు నేను నా జీవితం, పైవాడెవడో నా నుదుటి పైన నా ఫేట్ ని డిసైడ్ చేశాడు. ఆ, కానీ ఈ పుస్తకాల్లో ఉన్న సైంటిస్టులు అందరూ కూడా చెప్తే ఇంత 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 సులభమైందా జీవితం, దీన్ని నేనే క్రియేట్ చేసుకుంటుంటానా అని మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. ఓకే. సో ఈ పుస్తకాలను చదవడం వల్ల విశ్వం యొక్క నియమాలు అర్థమవుతాయి, అలాగే రకరకాల విశ్వంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు కూడా అర్థమవుతాయి. ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, లైక్ కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, రైట్? ఇలా విశ్వ నియమాలు ఎన్నో ఉన్నాయి. ఏది ఇస్తే అది, న్యూటన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఏది ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది అని చెప్పేసి మనం వింటుంటాం కదా. ఇలా ఎన్నో కొత్త కొత్త విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో ఎప్పుడైతే కొత్తగా వినడానికి మనకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడమే పాటు ఈ ఎరుక మనకు మొదటగా మనం ఆ, వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఏదైతే మనం చదువుతూ ఉంటామో ఇది మనకు ఎంతో కొత్త ఉత్సాహాన్ని, ఆధ్యాత్మికత పట్ల కలిగించడంతో పాటు ఇది ఆచరించడానికి ప్రేరణ కలిగిస్తుంటుంది.
సపోజ్ ఏదైనా పుస్తకంలో మనకి చిన్న విషయం మనకు అర్థమయ్యి, ఆ అర్థమైన విషయాన్ని మనము చాలా బాగుంది, ఈ సూత్రాన్ని అప్లై చేస్తే ఇలాంటి రిజల్ట్ ఉంటుందా లైఫ్ పట్ల అనే ఒక సూత్రం ఏదైనా మీరు కొత్తగా చదివారనుకోండి, మరి ఆ సూత్రాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసిన వెంటనే మీకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. ఓ, సచ్ ఎ గ్రేట్ థింగ్, ఐ అచీవ్డ్ సంథింగ్ అని చెప్పేసి మనకు ఉత్సాహం అనేది కలుగుతూ ఉంటుంది ఈ పుస్తకాల వల్ల. రైట్? సో అందుకే సరి అయిన పుస్తకాల్ని చదవాలి. రకరకాల ఎన్నో ఉన్నాయి. కోటాను కోట్ల పుస్తకాలు ఉన్నాయి. అందులో శాస్త్రీయతతో కూడినటువంటి పుస్తకాలని చదవాలి. శాస్త్రీయత అంటే ఏంటంటే, సో మనం ఎవరం? ఎందుకొచ్చాము? మన జీవితం ఈ భూమి పైన ఎలా కొనసాగుతుంది? దీనికి దీనికి మెకానిజం అనేది అర్థం అవడానికి కొన్ని సూత్రాలున్నాయి. ఈ సూత్రాలను మనం చదువుతున్నప్పుడు, ఈ సూత్రాలని మనం అర్థం చేసుకున్నప్పుడు లైఫ్ యొక్క బిగ్ పిక్చర్ అనేది అర్థమవుతూ ఉంటుంది. రైట్? ఈ లైఫ్ యొక్క బిగ్ పిక్చర్ అనేది అర్థమైనప్పుడు, సో ఆ యొక్క మొదటి స్టెప్‌లో అంటే బిగ్ పిక్చర్ అర్థమవుతున్నప్పుడు ఆ బిగ్ పిక్చర్ వైపుగా ఎలా ప్రయాణించాలి? అంటే బిగ్ పిక్చర్ మీన్స్ ఇట్స్ ఎ పర్పస్. లైఫ్ ఈ భూమి పైన ఎలా ఫంక్షనింగ్ అవుతుంది? ఇంతకుముందు రకరకాల భ్రమల్లో ఉంటాం. ఇందాక అనుకున్నాం కదా! సో పైవాడెవడు నన్ను నియంత్రిస్తున్నాడు. నా నుదిటి పైన రాత రాసేసాడు. నా జీవితం ఇంతే. ఎన్నో వింటుంటాం. ఆహ్, ఆహ్, సపోజ్ మనం ఏమనుకుంటామంటే బయటికెళ్తున్నాం. ఒక పిల్లి ఎదురుగా వచ్చిందనుకోండి. సో పిల్లి ఎదురుగా వచ్చింది. ఈ రోజంతా అపశకునాలే నా జీవితంలో. ఏదో జరగబోతుంది కీడు అనుకుంటాం అన్నమాట. సో ఒక 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 శవం అడ్డొచ్చిందనుకో మనం వెళ్తున్నప్పుడు. సో ఎన్నో భయాలన్నమాట. అన్ని విని ఉంటాం గదా! ఇవన్నీ ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ అన్నమాట. ఈ బిలీఫ్స్ మన లైఫ్‌ని ఎంతో ఎంతో డీప్‌గా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఈ బిలీఫ్స్ అన్నీ కూడా మనకు అర్థమైనప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ మనకి క్లియర్ అవుతూ వస్తుంది. జీవితం పట్ల ఎరుక, అవగాహన మనకు ఎంతో స్పష్టంగా తెలిసినప్పుడు మనం దాన్ని ఆచరించడానికి ఒక్కొక్క స్టెప్ ఇనిషియేట్ తీసుకొని ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో మరి ఎలాంటి పుస్తకాలు చదవాలి? మొట్టమొదటిగా ఏ పుస్తకాలను చదివితే చాలా బావుంటుంది అని ప్రశ్నని మనం వేసుకుంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. అదేంటంటే మొట్టమొదటిగా ఈ ఆనాపానసతి ధ్యానాన్ని, ఈ 18 ఆదేశ సూత్రాల్ని మనకు అందించినటువంటి పత్రి సార్ యొక్క పుస్తకాలను చదివితే మనకు ఆల్మోస్ట్ స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటి అనేది మొత్తం అర్థమవుతుందన్నమాట. జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. అది కూడా మనకి హృదయానికి అర్థమయ్యేలాగే రాసింటారు. ఎవ్వరు చదివినా సరే ఆ పుస్తకం చాలా ఈజీగా అర్థమవుతది. చాలా టిపికల్‌గా ఏమి ఉండదు. చాలా సూటిగా ఉంటాయి పత్రి సార్ పుస్తకాలు చదివినప్పుడు. పత్రి సార్ పుస్తకాలు చదివితే చాలు. ఇదే పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సపోజ్ ఈ స్పిరిచువల్ సైన్స్ పైన హై ఎండ్ లైక్ ఎవరైనా పీహెచ్‌డీ చేస్తున్నారనుకోండి. హార్వర్డ్ యూనివర్సిటీ లేకపోతే ఇంకా ఏదో యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారనుకోండి. స్పిరిచువల్ సైన్స్ పైన. ఆళ్ళు కూడా ఇదే మాట్లాడతారు. దీనిపైన రీసెర్చ్ చేస్తుంటారు. అంత డెప్త్ ఉన్నటువంటి స్పిరిచువల్ సైన్స్‌ని చాలా సరళంగా, సూటిగా ఆహ్, చాలా విశ్లేషణలతో, సరళతతో మనకు పత్రి సార్ వివరించారు. రైట్? వాక్క్షేత్రం అనే ఒక పుస్తకాన్ని చదివితే ఎలా మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. రైట్? జన్మ పరంపర అనే ఒక సూత్రం చదివితే ఇక ఏ ఏ వేదాలు ఏవేవో చదవాల్సిన అవసరం లేదు. జన్మ పరంపర అనే ఒక కొంత చిన్న పుస్తకం ఉంటుంది. ఆ చిన్న పుస్తకం ఒక హాఫ్ అన్ అవర్‌లో చదివేయొచ్చు. ఆ పుస్తకం చదివితే ఎన్నో వేదాలు చదివినటువంటి జ్ఞానం మనకొచ్చేస్తది. చాలా చాలా సింపుల్‌గా ఉంటుంది. కర్మ సిద్ధాంతం గురించి, ధ్యాన శాస్త్రం గురించి. ధ్యాన శాస్త్రం గురించి సారు ఇదొక చిన్న పుస్తకం రాశారు. ఆ ధ్యాన శాస్త్రం పుస్తకం అంత సింప్లిఫై చేసిన దాన్ని ధ్యాన శాస్త్రాన్ని ఎంతో లోతుగా ఇంతింత బండల్ బండల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ధ్యాన శాస్త్రంలో. దాన్ని సారు సింపుల్‌గా ఈ చిన్న పుస్తకంలో ఎంతో సరళంగా వివరించారు. ఆయన పుస్తకాలు చాలా సూటిగా మనతో మాట్లాడుతున్నట్టు ఉంటాయి. అది చదివితే మనకు అర్థమవుతుంది. అందులో 'తులసీదనం' ద బెస్ట్ అండ్ ఫేవరెట్ బుక్ ఆఫ్ పిరమిడ్ మాస్టర్స్. సో, ఆ పిరమిడ్ మాస్టర్‌కి చాలా ఇష్టమైన పుస్తకం అన్నమాట. ఆ 'తులసీదళం' చదివితే ఇంకెలా ఉంటుందంటే, ఒక ఫ్రెండ్ నీతో పక్కన ఉంటాడు. ఆ ఫ్రెండే ఒక పత్రి సార్ ఒక ఫ్రెండ్ లాగా మీతో అన్నీ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే ఎంత లోతుగా వివరించారంటే,
జీవితం లోతెంతో వివరించారనమాట. ఎన్నెన్నో సంస్థలు, ఎన్నెన్నో మతాలు, ఎన్నెన్నో వైఖరులు ఈ ప్రపంచంలో కొనసాగుతున్నాయి. మరి తన వైఖరి ఏంటో తను తెలుసుకోవాలంటే ఈ శ్వాస మీద ధ్యాస అనేది అర్థమవ్వాలి. ఈ తులసి దళం అనే పుస్తకంలో ఆయన ఎంతో సింప్లిఫైడ్ గా వివరించారు పత్రి సార్. సో ఆయన పుస్తకాలు మొట్టమొదటిగా చదివితే చాలు, ఎంతో చాలా హ్యూజ్, చాలా ఇది అర్థం అవడానికి చాలా టిపికల్ గా ఉంది. ఈ స్పిరిచువల్ సైన్స్, ఈ ఆధ్యాత్మిక శాస్త్రం, అది ఆ శాస్త్రం అనేది ఒకటి ఉందా ఇంతకీ, అది చాలా మందికి కూడా తెలియదు. మనకి సైన్స్ తెలుసు, తర్వాత ఫిజిక్స్ తెలుసు, కెమిస్ట్రీ తెలుసు, రకరకాల సైన్స్లు అన్నీ తెలుసు, మ్యాథమెటిక్స్ తెలుసు, ఇవన్నీ తెలుసు. బట్ స్పిరిచువల్ సైన్స్ అనే దాన్ని ఆయన ఎంత బాగా చెప్పాలో. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్, రైట్? పత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్, గురువులకి గురువు. బట్ హీఈస్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ డియర్ టు అస్. చాలా క్లోజ్ గా మన హృదయాలకి దగ్గర ఉన్నటువంటి గురువు, దగ్గర ఉన్నటువంటి టీచర్. సో ఈ స్పిరిచువల్ సైన్స్ ని సింప్లిఫై చేసి, అరటి పండుని ఇలా ఒలిచేసి తిను అని ఇస్తే ఎలా ఉంటుందో అంత చక్కగా ఆయన పత్రి సార్ పుస్తకాల్లోని ఎన్నెన్నో గ్రంథాలు, లక్షల కొద్ది గ్రంథాలు చదివారు ఆయన. ఆ లక్షల కొద్ది గ్రంథాల్లోని అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, జ్ఞానాన్ని చాలా సింప్లిఫైడ్ చేసి, కొన్ని పుస్తకాలు ఇవి చదివితే చాలు మీకు అన్నీ అర్థమైపోతాయి అని చెప్పేసి ఆయన మనకిచ్చారు. అలాగే వీటితో ఆగకండయ్య బాబు, ఈ విశ్వంలో ఉన్న ప్రతి గురువు దగ్గర మీరు వెళ్ళండి, వారి యొక్క జ్ఞానాన్ని తీసుకోండి, వారి పుస్తకాలన్నీ చదవండి, నమిలి మింగేసేయండి, డైజెస్ట్ చేసుకోండి వాటిని అని ఎంత ఎంకరేజ్ చేస్తుంటారు. సో నాకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో పత్రి సార్ బుక్స్ అనేటివి చాలా ఫేవరెట్ బుక్స్. సో కొంతమందికి బుక్స్ చదవడానికి తీరిక లేకుండా ఉంటుంది. పత్రి సార్ ఏం చేశారంటే అందరూ పుస్తకాలు చదవలేరు నాయన అని చెప్పేసి ఆయన ఓపికతో, ఎంత ఓపికనో కొన్ని సంవత్సరాల క్రితం ఏం చేశారంటే అన్ని ఆడియో టేప్స్ లోగా వాటిని కన్వర్ట్ చేసి మనకి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి ఆడియో టేప్స్. ఆ ఆడియో టేప్స్ వింటే చాలు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు, ఇంట్లో వంట చేసుకుంటున్నప్పుడు ఆయన వింటే చాలు, ఆయనే మన పక్కన వచ్చి ఆ స్పిరిచువల్ సైన్స్ ని మన పక్కన ఉండి నేర్పిస్తున్నట్టుగా ఉంటుంది. నేను ఏం చేశానంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నాకు పుస్తకాలు చదవడానికి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆయన టేప్స్ వినడం మొదలెట్టాను. మొదట్లో చాలా చిరాగ్గా అనిపించేది. ఆ వాయిస్ అదంతా నచ్చేది కాదు. కానీ ఆయన వాయిస్, ఆయన కాన్సెప్ట్స్, ఆయన స్పిరిచువాలిటీ, ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పే విధానం, నిక్కచ్చిగా సరళతతో, ఎలాంటిది ఇంకా లేదు ఇంకా, అంత స్పష్టంగా ఆత్మశాస్త్రాన్ని, ఆత్మతత్వాన్ని ఆయన అద్దం పట్టేలాగా చెప్పేవారు. ఎప్పుడైతే ఆయన అవి వినడం మొదలెట్టానో ఎంత లోతుగా నన్ను ఆకర్షింపచేశాయంటే, ఇదే నా జీవితం, ఈ జీవితాన్ని పూర్తిగా ఆయన అందించిన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, ఆయన ఏదైతే పని చేయాలో ఆ పని చేయడానికి నా జీవితం అంకితం అని నేను నా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను. దిస్ ఈజ్ మై లైఫ్, దీనికి మించి ఇంకేమొద్దు నాకు, ఇది ఒక్కటే నా జీవితం, దీనికోసమే జీవిస్తా. క్లియర్ కట్ డెసిషన్, ఇంకా అటు ఇటు ఇంకేమీ లేదు. సో ఎంతలాగంటే నిద్ర వచ్చేది కాదు ఆయన మాటలు వినకపోతే. ఆడియో టిప్స్ పెట్టుకొని పడుకునేవాడిని, ఆడియో టిప్స్ తోనే లేచేవాడిని, అలా అన్నమాట. సో ఈ స్పిరిచువల్ సైన్స్ అనే శాస్త్రాన్ని ఆయన ఎంత హాయిగా చెప్పారంటే, అది ఇంకా ఆయనకి మించి ఇంక ఎవరు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, ఇంకా ఆయనే అన్నమాట. అండ్ ఆయన తర్వాత నాకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లోని ఇంకొక గ్రేట్ మాస్టర్ యొక్క పుస్తకాలు నాకు చాలా ప్రభావితం చేశాయి. ఇంకా ఇంకా లోతుగా నా లోపలికి వెళ్ళడానికి సహకరించాయి. అవి డాక్టర్ బ్రహ్మర్షి చక్రవర్తి న్యూటన్ గారి పుస్తకాలు. సో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ పుస్తకాలు నాకు నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ఆయన రాసినటువంటి ధ్యాన శాస్త్రం, దివ్య జీవన బాంధవ్యాలు అనే ఒక పుస్తకం, తర్వాత పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఒక పుస్తకం. ఉం? ఇవన్నీ పుస్తకాలు కూడా ఎంత శాస్త్రీయతతో ఉన్నాయో. ఆయన ఎంత రీసెర్చ్ చేసి రాశారు ఆ పుస్తకాలని, ఎన్నో రిగ్రెషన్స్ ద్వారా ఓన్ గా ఆయన మెడిటేషన్స్ తో ఎక్స్పీరిమెంట్స్ చేసి ఆ పుస్తకాన్ని పొందుపరిచి ఎంతో చక్కగా మన సమాజానికి ఆయన అందించారు. ఆ పుస్తకాలు చదివినప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుంది
మనం ఏంటి, మనం ఎవరు, మన నిజతత్వం ఏంటి అని మనకు అర్థమవుతుంది. మరి అక్కడ అక్కడ డిజైన్ చేసినటువంటి ఆ యొక్క పుస్తకాలు అయితేనేమి, ఆ కోర్సులు అయితేనేమి నాకు ఎంతగా హెల్ప్ చేసాయంటే అన్బిలీవబుల్ చేంజ్ అండ్ ఇర్రివర్సిబుల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను నమ్మలేనటువంటి చేంజ్. నేను ఈ జీవితంలో ఇక నాకు సాధ్యమైన ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ ని నాకు ఆ అందించాయి ఆ పుస్తకాలు, అక్కడున్న కోర్సులు. సో సపోజ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ స్ట్రక్చర్, స్పిరిచువల్ సైన్స్ ని నేర్పించే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆ పుస్తకాల్లో ద్వారా, అక్కడ ఉన్న కోర్సుల ద్వారా ఎలా పెట్టారంటే, డియర్ ఫ్రెండ్స్, మొదటగా మనం ఏంటి, అసలు ఈ యొక్క మనిషి నిర్మాణము, శరీర నిర్మాణం ఎక్కడ జరిగింది, తల్లి గర్భంలో మనం ఎలా ఉన్నాం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఏం ఏం జరుగుతుంది, మన స్థితి ఏంటి, తల్లి గర్భంలో మనం ఎలాంటి విషయాల్ని మనం నేర్చుకుంటాం, ఆ తల్లి గర్భంలో మన గ్రోత్ ఎలా ఉంటుంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎలాంటి విషయాల్ని, ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీస్ ని, తల్లిదండ్రుల యొక్క బిలీఫ్స్ ని, వాళ్ళ యొక్క పరిస్థితులకి ఎలా ట్యూన్ అవుతుంటాం, అవి మన లోపల ఎలా ఇంప్రింట్ అవుతుంటాయి, ఇదంతా తెలుసుకొని తర్వాత కాన్షియస్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, కాన్షియస్ బర్తింగ్ అంటే ఏంటి, కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఇవన్నీ స్పిరిచువల్ సైన్స్ లో భాగమే, ఆధ్యాత్మిక శాస్త్రంలో భాగమే. అంతే కదా, మనం ఎలా పుట్టామో తెలియాలి. ఎలా పుట్టామో తెలుసుకున్నప్పుడు, లోపల ఏమేమి నేర్చుకున్నామో తెలుసుకున్నప్పుడు, ఏమేం జరిగిందో తెలుసుకున్నప్పుడు, మన లోపల ఈ యొక్క జీవితము, ఈరోజు మనకు ఒకటి కావాలి, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి నిర్మించాలి లైఫ్ లో. మరి మనం నిర్మించుకోవాలనుకున్నటువంటి జీవితము, లేదా మనం జీవించాల్సినటువంటి ఈ జీవితం అనే ఒక ప్రాజెక్ట్ ఏ ఏ ఫౌండేషన్ పైన నిర్మాణం జరిగింది, ఎలాంటి బిలీఫ్స్ పైన నిర్మాణం జరిగింది అని మనం ఆ లోపలికి వెళ్తేనే అర్థమవుతుంది. తల్లి గర్భంలో నుంచి స్థితి, ఆ ఆ డెలివరీ టైంలో ఏం జరిగింది, ఎలాంటి నమ్మకాలు మనలో ఏర్పడ్డాయి, తర్వాత ఆ యొక్క ఆ యొక్క పేరెంటింగ్ అనేది ఎలాంటి పేరెంటింగ్ మనం రిసీవ్ చేసుకున్నాం. శాస్త్రవేత్తలు ఈ యొక్క ఆధ్యాత్మిక పుస్తకాలను చదివినప్పుడు, గొప్ప గొప్ప మానసిక శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, క్వాంటమ్ సైంటిస్టులు వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు జీవిస్తున్న మీరు జీవిస్తున్న జీవితం అంతా కూడా 7 సంవత్సరాల్లో ఏదైతే మీరు జీవిస్తారో, ఈ 7 సంవత్సరాలు జీవించిందే మీరు ఇక మిగతా మిగతా 93 సంవత్సరాలు ఇంకేది మారదు అని చెప్పారు. జస్ట్ వీఆర్ రిపీటింగ్ లైఫ్ ఈవెంట్స్, ప్యాటర్న్స్, వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, వాటిని పునరావృతం చేసుకుంటూ జీవిస్తారు మీరు అని చెప్తున్నారు అనమాట. ఇట్స్ ఎ రీసెర్చ్. మన లోపల 7 సంవత్సరాల్లో ఎలాంటి నమ్మకాలు అయితే ఏర్పడ్డాయో, మన లోపల ఎలాంటి కమిట్మెంట్స్ అయితే మనము లోపల ముద్రలు వేసుకున్నాము, ఎలాంటి కమాండ్స్ మన లోపల మనకి ఇవ్వబడ్డాయో, అవే మన జీవితాన్ని శాసిస్తుంటాయి. నాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది, జనరిక్ గా స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటో తెలుసుకోవడం వేరు. బట్ నేను ఏంటి, నా లోపల ఉన్న నమ్మకాలు ఏంటి, నా జీవితం అని ఎలాంటి నమ్మకాలపై నిర్మాణం జరిగింది, ఇది తెలుసుకోవడం వేరు. ఇట్స్ అబౌట్ అస్, ఇట్స్ అబౌట్ జనరల్ స్పిరిచువల్ సైన్స్ అండ్ జనరల్ లైఫ్. లైఫ్ అనేది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు. బట్ స్పెసిఫిక్ గా మనం ఏంటో తెలుసుకోవాలంటే, మన మాస్టర్, మన క్యూఎల్యూ, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోని ఒక గొప్ప మాస్టర్ న్యూటన్ సార్ యొక్క పుస్తకాలను చదివితే మనకు అది అర్థమవుతుంది. ఆ కోర్సెస్ మనం వింటే, అటెండ్ అయితే మనకు అర్థమవుతుంది. సోల్ కోచ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అందులో. ఈ సోల్ కోచ్ అనే పుస్తకంలో స్పిరిచువల్ సైన్స్ లోని ఎన్ని టాపిక్లు అంటే 6 జ్ఞానపీఠాలుగా విభజించి, అందులో 180 టాపిక్స్ ని, స్పిరిచువల్ సైన్స్ టాపిక్స్ ని అందులో వాళ్ళు యాడ్ చేసి, ఒక్కొక్క శాస్త్రం గురించి ఎంతో స్పిరిచువల్ సైంటిస్టుల యొక్క ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి, రెఫరెన్స్ల ద్వారా, ప్రాక్టీస్ ద్వారా, తర్వాత ప్రజెంటేషన్స్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది, సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే ప్రాసెస్. ఇందులో ఎంత అద్భుతంగా నేర్చుకోవచ్చో, ఓవరాల్ స్పిరిచువల్ సైన్స్ ఏంటో అర్థమవుతుంది. దీన్ని మనం ప్రతినిత్యం మాస్టరీ చేయాల్సిందే. సో అలాంటి అవకాశాలను మనం ఉపయోగించుకోవచ్చు. సో తర్వాత మనకి ఏమనుకుంటామంటే, మనకి ఈ పేరెంటింగ్ గురించి womb లో ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకుంటే, ఓహో నా లైఫ్ ఇలా జరిగిందా అని అర్థమవుతుంది అనమాట. తర్వాత రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ అనేది విషయం అర్థం కావాలంటే, మనము
ఎంతో లోతుకెళ్లాల్సిన ఇంకా అవసరం ఉంటుందన్నమాట. ఫ్యామిలీ యొక్క ఆరిజిన్స్ లేకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఫ్యామిలీ మూలాల్లోకి వెళ్ళాల్సిన ఆరిజిన్ ఉంటుంది. మనమే కాదు, మన తరతరాల నుంచి ఏవైతే మన లోపల క్యారీ చేస్తున్నామో అవన్నీ మన జీవితాన్ని ఎంత ప్రభావితం చేసుకుంటాయో అని అక్కడ అర్థం చేసుకుంటాం అనమాట. ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ సైన్స్, ఫ్యామిలీకి సంబంధించి ఒక గొప్ప శాస్త్రం ఉంది, కుటుంబ శాస్త్రం అన్నమాట. అది ఎట్లా ఫంక్షనింగ్ అవుతుందని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతాం అనమాట. ఒకటి నేను నేర్చుకున్నాను అనమాట. ఎలాంటిదంటే, ఆ శాస్త్రం ఏం చెప్తుందంటే, తల్లితో నీకు ఎప్పుడైతే సరైనటువంటి సంబంధం, బంధం, దివ్యత్వం లేదో, తల్లిగారితో మీ తల్లితో ఉన్న బంధమే, ఆ అనుబంధమే, ఆ కనెక్షనే జీవితంతో మీరు ఉన్నటువంటి కనెక్షన్. తల్లితో ఎంతైతే హాయిగా ఉంటారో, ఎంత ప్రేమతో ఉంటారో, మీరు జీవితంతో అంత హాయిగా ఉంటారు అని చెప్పేసి ఆ శాస్త్రం చెప్తుందన్నమాట. మనమేమో తల్లి పట్ల హేట్రేట్, తల్లి పట్ల కోపము, మా అమ్మ అంది, మా అమ్మ ఇలా చేసింది, ఇల్లు రకరకాలుగా వేసుకొని ఉంటాం అనమాట. కానీ అన్కండిషనల్ లవ్తో, దివ్యమైన ప్రేమని మన తల్లితో మనం నిర్మించుకున్నప్పుడు ఎంటైర్ జీవితంతోనే మనం ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సరే దాన్ని ఆస్వాదించగలుగుతాం. ఆ శాస్త్రం చదివినప్పుడు నాకు అర్థమైంది. తండ్రి తండ్రి అంటే స్ట్రెంగ్త్, ఫంక్షనింగ్, ఆర్గనైజింగ్ కెపాసిటీ. ఇట్ ఈస్ అబౌట్ ఫాదర్. ఎప్పుడైతే father తో బాండింగ్ ఉంటుందో మనకి, మనం మన లైఫ్ లో కూడా ఎంతో అద్భుతంగా ఫంక్షనింగ్ చేయగలుగుతాం, మేనిఫెస్ట్ చేయగలుగుతాం, క్రియేట్ చేయగలుగుతాం. ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అన్నమాట, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే. మదర్ ఈజ్ అబౌట్ రిసీవింగ్, రెసెప్టివిటీ. ఫాదర్ ఈజ్ అబౌట్ ఫంక్షనింగ్, డూయింగ్, క్రియేటింగ్, ఆర్గనైజింగ్. ఈ సైన్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది. చూసారా, స్పిరిచువల్ సైన్స్ ని ఈ పుస్తకాల ద్వారా రకరకాల మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎంత గొప్పదంటే, ఎంతెంతో మాస్టర్స్ ని ప్రిపేర్ చేసి మనకు ఎంతెంతో కాస్ట్లీ. ఈ కోర్సెస్ నేర్చుకోవాలంటే, విదేశాలు నేర్చుకుంటే లక్షలు ఖర్చు పెట్టాలి. అలాంటిది మనము ఇలా జూమ్ల మీట్లో కలుసుకొని ఫ్రీగా నేర్చేసుకుంటాం అనమాట మనం. సో ఇదంతా ఎలా పాసిబుల్? మనకే పాసిబుల్. మన గురువు గారు ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు కల్పించారు, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని క్రియేట్ చేసి. రైట్. ఇది ఎక్కడ లేదు. వెరీ రేరెస్ట్ అన్నమాట. రేర్ ఆఫ్ ద రేర్. ఇలాంటి పాసిబిలిటీ, ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్, ఇలాంటి లైఫ్ వెరీ రేర్ రేర్ రేర్. సో సో అందుకే ఈ పుస్తకాలను మనం చదవాలి. అలాగే కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతం గురించి అర్థం చేసుకోవాలంటే, నేను అక్కడ ఉన్నటువంటి ఒక కోర్స్ అటెండ్ అయ్యాను, నేర్చుకున్నాను, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని. అప్పుడు అర్థమైంది, అమ్మో జీవితం, మన గత జన్మలు మనం ఎంత ప్రభావితం చేస్తాయా? గతం నుంచి మనం క్యారీ చేస్తుంటామా? మనం కంటిన్యూయేషనా? మనం ఇప్పుడు మాత్రం పుట్టలేదా? మనం గతంలో కూడా ఉన్నామా? మనం ఏదైనా కావాలనుకుంటే, మనం ఈ కార్మిక్ థింగ్స్ ని మనం అర్థం చేసుకొని, వాటిని అవగతం చేసుకొని, క్లియర్ చేసుకున్నప్పుడు మనకు అక్కడ మిగిలిపోయిన స్ట్రెంగ్త్, అక్కడ కోల్పోయిన శక్తి అంతా తిరిగి ఈ జీవితానికి వస్తుందా? మనం ఇంకా ఎంతో గొప్పగా క్రియేట్ చేయగలుగుతామా? ఊహించలేమన్నమాట. వాట్ యు డోంట్ రిపేర్, మనం అది మనకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. వాట్ యు డోంట్ హీల్, ఇట్ కమ్స్ ఇన్ యువర్ ఫ్యూచర్ రియాలిటీ. ఇలా రకరకాల విషయాలు మనకు అర్థమవుతున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు ఈ పుస్తకాల ద్వారా మనకు అర్థమవుతాయి. ఈ మాస్టర్స్ యొక్క సంగత్యంలో ఉన్నప్పుడే మనకు అర్థమవుతాయి. అందుకే సరి అయిన పుస్తకాలు, సరైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి శాస్త్రీయత కూడినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన కోర్సుల్ని మనం అటెండ్ అయినప్పుడు మన జీవితం ఎంతో అద్భుతంగా ముందుకెళ్తుంది. ఒక నటరాజును ఇందాక మీరు చెప్పారు, చాలా రూరల్ మాస్టర్స్ డాక్యుమెంటరీస్ ని. ఎస్, ఆ అబిలిటీ, ఆ పాసిబిలిటీ ఎలా వచ్చింది? ఆ జ్ఞానం ఎలా వచ్చింది? ఆ స్ట్రెంగ్త్ ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ పిఎస్ఎస్ఎం, బికాస్ ఆఫ్ పిరమిడ్ మెడిటేషన్, బికాస్ ఆఫ్ స్వాధ్యాయ, బికాస్ ఆఫ్ లెర్నింగ్, సెల్ఫ్ హీలింగ్. ఇదంతా వచ్చింది. ఇట్స్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీరు 23 మెంబర్స్ ఉన్నారు. ఈ 23 మెంబర్స్ ఈ రోజు మీరు అటెండ్ అయ్యి నేర్చుకుంటున్నారు. సో దట్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఒకరోజు మీకు ఈరోజు ఒక సక్సెస్ సూత్ర చెప్తా అనమాట. నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో ఈ యొక్క మాస్టర్స్ ని అబ్జర్వ్ చేసిన ఒక్క స్టడీ నేను చేశాను, ఒక్క అనలైజ్ నేను చేసుకున్నాను అనమాట. అదేంటంటే, ఒక 6 నెలలు ధ్యానం చేసిన వాడు ఎలా ఉన్నాడు, 6 నెలలు వీటిని ప్రిన్సిపల్స్ ని అన్ని ఆచరించిన వాడు ఎలా ఉన్నాడు, ఒక 6 సంవత్సరాల తర్వాత వాడి లైఫ్ ఎలా ఉంది, వారి లైఫ్ ఎలా ఉంది, తర్వాత ఒక 12 years తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది,
అని నేను చూశాను అందరి లైఫ్ని నేను ఒకసారి అనలైజ్ చేసుకున్నాను అనమాట. అనలైజ్ చేసుకుంటే బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ రోజు ఈ సిచ్యువేషన్, ఈ రోజు మీ పరిస్థితి ఎలాగైనా ఉండని, ఎలాంటి దుర్భరంగా అయినా ఉండని, ఎలాంటి గందరగోళమైనా ఉండని, ఓకే, బట్ మీరంటే ఇక్కడ ఉంటే, మీరు మాత్రం ఇక్కడ ఉండడం జరిగితే, మీరు ఏమవ్వాలో అది మీరు అయి తీరుతారు. ఇట్స్ 100%, ఇట్స్ గ్యారెంటెడ్. కన్సిస్టెన్సీ ఒక్క కన్సిస్టెన్సీని ఈ PSSM తో మీరు కనెక్ట్ అయ్యారు కదా, ఈ పైమాతో కనెక్ట్ అయ్యారు కదా, ఈ కన్సిస్టెన్సీని మీరు కొనసాగించగలిగితే చాలు. మీరు రోజు ఎవల్యూషన్, రోజు గ్రోత్. ఒక ఒక 2012 ఆ టైంలో నా జీవితం ఎంతో దుర్భరంగా ఉంది, ఎంతో కన్ఫ్యూజన్స్, గందరగోళం, ఎంతో వైలెన్స్, ఎంతో హింస. ఈరోజు ఈ లైఫ్ని ఇలా ఇలా ఉందంటే కారణం ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం. ఈ జీవితం నాకు నా గురువుతోనే, ఈ జీవితం నాకు ఈ పిరమిడ్ మాస్టర్ల యొక్క సంఘంతోనే, ఈ జీవితం ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని అందరికి పంచడం కోసమే అని నిర్ణయం తీసుకున్నా కొన్ని సంవత్సరాల క్రితం. ఆ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. ఐఎమ్ సో హ్యాపీ, సో గ్రేట్ఫుల్ అలాంటి గురువు దొరికినందుకు, అలాంటి సంఘ దొరికినందుకు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షేర్ టుడే. ఇది నా పర్సనల్ లా అని నేను ఎంతో నేర్చుకున్నాను, ఎంతో గ్రో అయ్యాను. ఇంకా చాలా చేస్తాను. అందరితో కలిసి చాలా చేస్తాం కూడా. దిస్ ఈస్ అవర్ కలెక్టివ్ స్ట్రెంగ్త్, ఇట్స్ ఎ గ్రూప్ కాన్షియస్, రైట్? సో ఇదండి, పుస్తకాల ద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సూత్రాలను, స్పిరిచువల్ సైన్స్ ఫార్ములాస్ను మనం అప్లై చేయగలిగితే ఈ యొక్క సెకండ్ సూత్ర అనేది ఎంత సక్సెస్ఫుల్గా మన గ్రోత్కి హెల్ప్ అవుతుంది అనేది. సో ఈ చిన్న కన్వర్జేషన్లో నాకు తెలిసింది నేను షేర్ చేయగలిగాను. ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో దట్ మీరు కూడా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని పొందాలని, మీరు కూడా మీ జీవితంలో ఎదగాలని, ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్ని, మన గురువు గారి యొక్క లక్ష్యాన్ని మనం సాధించడం కోసం ముందుకు మనం ప్రయాణిస్తూనే ఉండాలి అని కోరుకుంటూ, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నాకు అందించినటువంటి నా గురువులు పత్రి సార్కి, మ్యామ్కి, న్యూటన్ సార్కి, లక్ష్మి అమ్మకి, అలాగే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క శతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నటరాజ్ గారు. ఆ, థ్యాంక్ యూ అండి. చాలా బుక్స్ లో ఉండే నాలెడ్జ్ ని, చాలా డిఫరెంట్ టాపిక్స్ కూడా ఉంటాయి అని మా పైమా మెంబర్స్ అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో కొత్తగా స్టార్ట్ అవుతున్న వాళ్ళు, అంటే మెడిటేషన్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మీరు ఏ బుక్ నుంచి స్టార్ట్ చేయమంటారు? చాలా రికమెండేషన్స్ ఇచ్చారు, డెఫినెట్లీ ప్రతిదీ చదవాల్సిందే, చాలా ఉంది నేర్చుకోవడానికి. బట్ మొదటిగా ఏదో ఒక బుక్ చెప్తారా? యా, సో ఐ సజెస్ట్ టూ బుక్స్ సజెస్ట్ చేస్తాను. అదేంటంటే, మీరంతా యంగ్స్టర్స్, మీకు రిలేషన్షిప్స్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎవరితో ఉండాలి, ఎవరితో పరిచయం పెంచుకోవాలి, ఎలాంటి వ్యక్తులు మన లైఫ్లో ఉండాలి. ఫస్ట్ మనం ఏంటో తెలుసుకోవడానికి ధ్యానశాస్త్రం అనే పుస్తకం, అలాగే మనతోటి వాళ్ళతో ఎలాగైతే మసులుకోవాలి, ఎలా ఉండాలి, మనతోటి వాళ్ళు ఏంటి అని తెలుసుకోవాలంటే దివ్య జీవన బాంధవ్యాలని ఇంకొక పుస్తకం. సో ఈ పుస్తకం అనేది ఎంత శాస్త్రీయతతో కూడిందంటే, ఈ పుస్తకం గురించి యేసు ప్రభుకి వాళ్ళ గురువులు ఎసీన్స్ అనే మాస్టర్స్ 7 అద్దాల గురించి చెప్పారనమాట. అంటే యేసు ప్రభు గారు వాళ్ళ గురువులు ఏం చెప్పారంటే, ఈ భూమిపైన జీవించడం చాలా టఫెస్ట్ ఆఫ్ ద టఫ్. సో అయితే నువ్వు ఈ భూమిపైన, ఈ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు తెలుసుకోవాలంటే ఒక అద్దం అనేది నువ్వు చూసుకోవడానికి కావాలి కదా, ఒక మిర్రర్ కావాలి. నీ ఆకారం ఉంది, నీ కళ్ళు ఎలా ఉన్నాయి, నీ డ్రెస్ ఎలా ఉంది, నీ యొక్క మేకప్ గెటప్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఒక మీ అద్దం కావాలి. అలాగే ఆత్మస్థితిలో ఆత్మస్థితిలో నీ జీవితం, ఆత్మ యొక్క ప్రయాణంలో నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక్క ఈ యొక్క 7 అద్దాలను నువ్వు గమనించాలి. ఈ జీవితమే ఒక పెద్ద అద్దము, మిర్రర్ అన్నమాట. ఏది కూడా బయట లేదు, అంతా నీ లోపల ఉన్న దానికి అద్దం పడుతుంది. కొన్ని నేర్పిస్తాయి, కొన్ని నేర్చుకొని ఆల్రెడీ చేసిన తప్పుల్ని వ్యక్తపరుస్తుంటాయి, ఇంకొన్ని ఎలా ఉండాలో నేర్పిస్తాయి, ఇంకొన్ని ఎలా సరి చేసుకోవాలో నేర్పిస్తాయి, ఇంకోటి ఎదుగుదల ఏంటో నేర్పిస్తాయి, ఇప్పుడున్న పరిస్థితులకు కారణం ఏంటో నేర్పిస్తాయి. ఇలా ఈ యొక్క
అద్దాలని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఎసిన్స్ అనే గురువులు యొక్క 7 ప్రతిబింబాల గురించి చెప్పినటువంటి గొప్ప పుస్తకం, దాన్ని తెలుగులోకి తీసుకురావడం అనేది ఎంతో ఎంతో బ్యూటిఫుల్ అన్నమాట. దివ్య జీవన బాంధవ్యాలు, డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు వారిద్దరు కలిసిన రాసిన పుస్తకం అనమాట. మొదటి ధ్యాన శాస్త్రం, మన పత్రికారి ధ్యాన శాస్త్రం పుస్తకం చదివితే చాలు ధ్యానం గురించి అందరికీ అర్థమవుతుంది. ఇంకొకటి, అది మన గురించి అర్థమవుతుంది ఫస్ట్. నెక్స్ట్, మనతో ఉన్న వాళ్ళ గురించి మనకు అర్థం కావాలి కదా. ఎందుకు వచ్చారు వీళ్ళు మన లైఫ్ లైక్ అర్థం కావాలి కదా. ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను, ఎందుకు ఈరోజు నేను ఇలాంటి జాబ్ని నేను చూస్ చేసుకున్నాను, ఎందుకు నా యొక్క ఆలోచనలు ఉంటాయి, ఎందుకు నాకు ఈ భయాలు ఉన్నాయి, ఎందుకు కొంత వ్యక్తుల్ని కలిస్తే ప్రేమగానో కొంత వ్యక్తిని కలిస్తే భయంగానో అనిపిస్తుంది. ఇవన్నీ కూడా అర్థమే. మన లోపల ఉన్న వాటికి అర్థము, ప్రతిబింబము ఏముందో ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. అవునా? బయటికి వెళ్తేనే మనము మన ఫేస్ ని అద్దంలో 4 సార్లు చూసుకొని 1-2 సార్లు కరెక్ట్ చేసుకొని వెళ్తాం. అలాగే లైఫ్ లో ఇంకొక స్టెప్ లేకి వెళ్ళాలన్నా, ఎవ్రీ స్టెప్ ఇంకొక స్టెప్ వేయాలన్నా ఆ క్షణం ఎలా ఉన్నాం, ఎందుకు అలా ఉన్నాం, ఏ కారణాలు వాటికి ఉన్నాయి, వాటి మూలాలు ఏంటి అనే అర్థం కావాలి కదా. అది మీరు చదివారనుకోండి, ఒకసారి చదివితే సరిపోదు. అది మనం రోజు చదువుతూ ఉండాలి. ఎందుకంటే రోజు మనల్ని మనం చూసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ మన గ్రోత్ కి మనం ఉపయోగపడుతూ ఉండాలి కదా. ఆ పుస్తకం చదివితే మనకు రిలేషన్షిప్స్ అనేటివి ఏంటో అర్థమవుతాయి, మనం ఎందుకునా ఉన్నామో అర్థమవుతాయి. ఒకటి ధ్యాన శాస్త్రం, ఇంకొకటి దివ్య జీవన బాంధవ్యాలు అనే ఒక పుస్తకం. ఈ పుస్తకం మీకు ఆన్లైన్ లో ఉంటుంది, క్యూఎల్యూ అనే యాప్ లో ఉంటుంది. వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది అది, సో మీరు పెట్టుకోవచ్చు. సో ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank- లైక్ thank- నిజంగా మీరు చెప్పినట్టు మన గురించి మనం తెలుసుకోవాలి. అలాగే మన లైఫ్ లో ఏది జరిగినా అది కోఇన్సిడెన్స్ కాదు, అది బై ప్లాన్ జరిగింది అని మనం వింటూ ఉంటాము. సో ఆ yes yes ప్లాన్ yes. ఏంటి, ఆ రీజన్ ఏంటి అది జరగడానికి అవును తెలుసుకునేటట్టుగా ఇంకొక పుస్తకం కూడా చెప్పారు. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నటరాజ్ సార్ని అడగచ్చు, లేదంటే ఇక్కడితో క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాము. ప్రిన్సిపల్ నంబర్ 3 గురించి డిస్కస్ చేసుకుందాం. ఎవరికి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐఎమ్ వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్. ఎస్ అండ్ సార్. మనకి ఇప్పుడు ఈ శాస్త్రం తెలుసుకోవడానికి మనకి హిందీలో, మీరు ఎవరైనా హిందీ బాగా తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కదా, మనకు నియర్ బై ఉన్న పాసిబిలిటీ ఏంటంటే ఫెబ్ 1 నుంచి, అంటే ఫెబ్ 1 నుంచి 10 days మనకు క్యూఎల్యూ క్యాంపస్లో వికారాబాద్లో ఒక కోర్సు, సోల్ కోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హిందీ వాళ్ళకి జరుగుతుంది అనమాట. హిందీలో జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఏ ఫ్రీ ప్రోగ్రామ్. బట్ అక్కడ మినిమల్ డొనేషన్ బేస్డ్ ఉంటుంది. అది మన యొక్క స్టే అండ్ దానికి సంబంధించింది. కోర్స్ అంతా కూడా ఫ్రీ అనమాట. అది ఫ్రీ కోర్స్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ థ్యాంక్ యూ ఎనీ సార్. డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్. ఓకే. ధనా గారు అన్మ్యూట్ చేసుకోరా? హాయ్ హాయ్ నటరాజ్ గారు, నమస్తే. నమస్తే సార్. యాక్చువల్గా సో హ్యాపీ, ధ్యాన మహాయోగంలో మీరు ప్రజెంట్ చేసిన ఏవి అయితే మామూలుగా ఉందా అండి? ఎంత క్రియేటివిటీ ఉంది, ఎనర్జీ ఉంది అసలు. సో ఐ వాస్ ఎమోషన్ అలా మారిపోతూ ఉంటుంది. సో దట్స్ ది ట్రూ ఇన్స్పిరేషన్. సో ఎస్ సార్. వెరీ నైస్ అండి, రూరల్ మాస్టర్స్ ఇలా కనెక్ట్ చేసుకోవడం వెరీ వెరీ నైస్. ఎస్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే ఆ, అసలు ప్రేమ అనే పదానికి అసలైన అంతరార్థం ఉందంటారా? మిత్రత్వం, ప్రేమ రెండు ఒకటే కదా అసలు. అసలు ఈ సెగ్రిగేషన్ ఎలా వచ్చిందంటారు? సో ప్రేమ అంటే లైక్ డిఫైన్ చేయండి, ఏ రకమైన ప్రేమ దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కాదు కాదు. సో సో జనరిక్ మనకు వర్డ్, మనకు జనరలైజ్డ్ వర్డ్ గురించి అడుగుతున్నారా, లేదంటే స్పెసిఫిక్ లవ్ లైక్ కపుల్ రిలేషన్ లవ్ లో ఉన్నటువంటి లవ్వా, లేకపోతే మీతో ఉన్న లవ్వా, మీతో లైఫ్ తో ఉన్న లవ్వా, దేంతో అనుకుంటున్నారు? మీ యొక్క క్లారిటీ. జీసస్ చెప్పేవారు కదా, సో లవ్ యువర్ సెల్ఫ్ అంటారు కదా. యా యా యా. సో మిత్రత్వం కూడా ఒకటే కదా. మిత్రత్వం కూడా ఇస్ ఎ కైండ్ ప్రేమ ఆఫ్ అనేది కంపాషన్. ఇట్స్ ఎ న్యాచురల్ స్టేట్ అండి. మనకు జీవితాన్ని ప్రసాదించింది ప్రేమ. ఈ లైఫ్ అనేది ఉందంటేనే దానికి ప్రేమ ఒక్కటే కారణం. దాన్ని మీరు ఎలా అంటే మనం చెప్పలేమన్నమాట.
జస్ట్ మనం ఫీల్ అవుతాం దాన్ని. మన ఇంటర్నల్ గా మన ఇన్సైడ్ బీయింగ్ తో మనం మనతో నిజంగా డీప్ బీయింగ్ తో ఉన్నప్పుడు, ప్రేమతో ఉన్నప్పుడు మనకు డీప్ బీయింగ్ అనేది మనకు తెలుస్తుంది. మిత్రత్వం అనేది ఇట్ ఈస్ అబౌట్ లైక్ విత్ 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 సంబడి, మనం కాకుండా మనతో పక్క వాళ్ళతో ప్రపంచంతో మనం మసులుకోవాల్సినటువంటి విధానం మిత్రత్వం. జంతు ప్రపంచంతో, పక్షి ప్రపంచంతో, లేకపోతే మనుషులతో, తోటి కొలీగ్స్ తో మిత్రత్వం. ఇట్స్ ఇంటరాక్షన్. దానికి కూడా జీవము ప్రేమనే. ప్రేమనే. యా. దానికి కూడా జీవం ప్రేమ. సో ప్రేమ అనేది నువ్వు ఎలా ఫీల్ అవుతారు అంటే, ప్రేమని ఎలా ఫీల్ అవుతామంటే మీకు తెలుస్తుంది. మీతో మీరు 2 నిమిషాలు ఉన్నప్పుడు మీ పట్ల మీకు ఫీలింగ్స్ వస్తాయి, సెన్సేషన్స్ వస్తాయి. అవి కోపం కావచ్చు, బాధ కావచ్చు, లేకపోతే ఎజిటేషన్ కావచ్చు, వాట్ ఎవర్ యూ ఫీలింగ్. దాని వెనకాల పైన పొరల్లో చాలా ఉంటాయి మీ పైన. సో వీటిని లోపలికి వెళ్ళినప్పుడు అది కూడా సటల్ గా నిర్మాణం అవుతున్నప్పుడు కైండ్ ఆఫ్ ఒక ఫ్రెష్నెస్, ఒక స్టిల్నెస్, ఒక ఉనికిని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం అన్నమాట. ఆ ఉనికి కారణమైంది ప్రేమ. ఈ సమస్త జీవం అంతటికి జీవం ఉందంటేనే ప్రేమ. సో వావ్. దాన్ని మనం ఎలా అంటామంటే, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎల్స్ ఎక్స్ప్రెషన్ లో మనం చెప్పేది కాదు, వి ఫీల్ ఇట్ ఇన్సైడ్. జీవానికి మూలమే ప్రేమ. సో మిత్రత్వం అనేది మనం ఆచరించేది, అంటే మనం ఇంటరాక్ట్ అయ్యేది, ఒకరితో ఒకరు మసులుకునేది, ఆ వ్యవహారాన్ని ప్రేమ మిత్రత్వానికి మూలం వెనకాల కూడా ఆ ప్రేమ అనేది ఉన్నప్పుడు, ఆ ఎనర్జీ, ఆ ఎమోషన్ ఉన్నప్పుడు మిత్రత్వంలో కూడా మనము బ్యూటిఫుల్ గా ఫంక్షనింగ్ చేయగలుగుతాం. కంపాషన్ అని కూడా చెప్పొచ్చు, పార్ట్ యా, ఆఫ్. కంపాషన్, వి ఫీల్ ఇట్. ఓకే, అన్నిటికీ రూట్ ప్రేమ నుంచే అన్నమాట. ప్రతి ఒక్కటి యా, యా, ఎక్స్ప్రెస్ అయ్యేది ప్రేమ నుంచే. ఎస్ సార్, ఎస్ సార్. బ్యూటిఫుల్, ఏదో కొత్తగా అర్థం అవుతోంది. యా, థ్యాంక్ యూ నటరాజ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Wonderful. యా. ఇప్పటి థ్యాంక్ యూ వరకు ధన. ఎన్ని చేశారు రూరల్ వీడియోస్? అయితే అసలు ఎంత బాగుంది అసలు, సో సినిమాటిక్. ఆల్మోస్ట్ వి క్రియేటెడ్ ఆల్మోస్ట్ 60+ రూరల్ మాస్టర్స్ లాస్ట్ 3 years నుంచి క్రియేట్ చేశామండి. సో ఇది వెరీ యూస్ఫుల్. అంటే మనము ఊహించలేమన్నమాట, ఇలాంటిది సాధ్యమా, ఇలాంటిది కూడా ఉంటుందా, ఇలాంటి లైఫ్ పాసిబులా అనేది మనం ఊహించలేము. అన్బిలీవబుల్ అని చెప్పచ్చు అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ని. సో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా రావడము, పీపుల్ అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఇట్స్ వెరీ రేర్. సో అలాంటి రేర్ కేసెస్ ని మనము ప్రజెంట్ చేసాం. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. సో అలాంటి రూరల్ మాసెస్ ఎందుకోసం చేసుకొచ్చామంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలాంటి వాళ్ళు అంత చేయగలిగారా? సో దానికి కారణం మెడిటేషనా, దానికి కారణం పత్రి గారిని నమ్మడం వలన, పత్రి గారు ఇచ్చిన గైడెన్స్ ని ఫాలో అవడం వల్ల అనే మనం మనం ఏం ఈరోజు దానికి ప్రూఫ్ ఏంటి? హౌ కెన్ యూ షేర్? మీరు ఎట్లా దాన్ని చూపించగలుగుతాం? వీళ్ళని చూపిస్తే చాలు, మనం ఎంత చేసాము ఈ ప్రపంచానికి, ఎంత అచీవ్ చేసాము అనేది మనకు అర్థమవుతుంది. ఆఫ్ కోర్స్, రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది. ఒక ఎగ్జాక్ట్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 20 years బ్యాక్ ఫ్యాక్షనిజంతో ఒకరిని చంపుకున్న మనుషులు ఈరోజు 20 years బ్యాక్ రాయలసీమలో కొన్ని ప్రాంతాలు అంత వైలెన్స్ తో ఉండేటివి. మరి అలాంటి ప్రాంతాల్లో అలాంటి వాళ్ళకి మెడిటేషన్ అనేది వెళ్ళి, అలాంటి వాళ్ళు మారి, అలాంటి వాళ్ళు పిరమిడ్లు కట్టి, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఊరూరు తిరిగి అంత పౌరుషంతో ఉన్నవాళ్ళు మెడిటేషన్ గురించి చెప్తూ సమాజం కోసం, ఆ యొక్క పీస్ఫుల్ వరల్డ్ కోసం సోదర భావంతో వాళ్ళు ఈరోజు జీవిస్తున్న విధానం ఎంత ఇన్స్పిరేషన్. ఏ రాజకీయ పార్టీ చేయగలిగింది ఇప్పటి వరకు? స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఎవరు చేయగలిగారు ఇది? ఏ గురువు చేయగలిగారు ఇది? ఏ గురువు కూడా చేయలేదు. ఏ గురువు చేయలేదు ఇలాంటి పని. ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. ఎవరు చేయలేదు ఇది. కేవలం మన పత్రి గారు, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇది సాధించింది. ఎక్కడ లేదు. నీకు చూపించండి అలాంటి స్టోరీస్. నెవర్ బిఫోర్. సో అలాంటి తలుసుకున్నప్పుడు ఏమవుతుంది? వి ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ మూవ్మెంట్, రైట్? ఎలాంటి మూవ్మెంట్ లో నువ్వు ఉన్నావు,
ఎలాంటి సంఘాతో నువ్వు ఉన్నావు అనే ఒక డీప్ కనెక్షన్ అనేది మనం ఫీల్ అవ్వాలి కదా, రోజు దాన్ని ఫీల్ అవ్వాలి కదా. ఇఫ్ యూ మీట్ పత్రి సార్, మీరు పత్రి సార్తో మీరు ఉన్నారన్నప్పుడు ఆయన నడవడిక, ఆయన మాట, ఆయన ఎనర్జీ, ఆయన టచ్, ఆ స్పర్శ, ఆయన గ్లోరీ చూసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు సార్ని మీరు ఎలా చూడగలుగుతారంటే, మూమెంట్ వెన్ యూ అబ్జర్వ్ మూమెంట్, వెన్ యూ అబ్జర్వ్ ద మూమెంట్ ఆఫ్ పిరమిడ్ మాస్టర్స్, యూ ఫీల్ దట్, యూ ఫీల్ పత్రిజీ ఎనర్జీ. సో అందుకోసమే ఆ రూరల్ మాస్టర్స్ అనే దాన్ని మనం చేసామన్నమాట. బికాస్ ఇట్స్ ఇంకెక్కడ సాధ్యం కాలేదు, అది మనని సాధించాం, అది మనం అందరు కలెక్టివ్ గా సాధించాం. అది మనం రూరల్ మాస్టర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, వాళ్ళ గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ ధన గారు, చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ బ్రాహ్మణి మ్యామ్, అన్మ్యూట్ చేసుకోరా? ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ పైమా టీమ్ కి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నటరాజ్ సార్, ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారో. మీ ఇప్పుడు చెప్పినట్లు రూరల్ మాస్టర్స్ ఒక్కొక్కటి ఆ డాక్యుమెంటరీస్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. నేను Yes, ma'am. ఆన్ చేసుకోలేదు వీడియో, బట్ అది మాత్రం మీకు థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. మీ ఎఫర్ట్ కి నిజంగా వావ్, యు ఆర్ థ్యాంక్ యూ వండర్ఫుల్. మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బీ ద చూజన్ వన్. ఈ ప్రపంచంలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో చేయడానికి బోల్డ్ అని పనులు ఉన్నాయి. లైక్ మీరు ఈ రోజు మెడిటేషన్ స్ప్రెడ్ చేయడానికి ఒక స్టెప్ ముందుకు తీసుకొచ్చి ఒకరు యాంకర్ గా పనిచేస్తున్నారు, ఇంకొకరు నాకు కాల్ చేశారు, ఇంకొకరు ఫ్లైయర్ క్రియేట్ చేశారు. ఈ పని మనం చేయాలి. ఆ చాయిస్ ని మనం మిస్ చేసుకోకూడదు. బీ ద చూజ్ ఇన్ వన్. ఎప్పుడైతే మనం ఒక పనిని చూస్ చేసుకుంటామో, మన వెనకాల ఉన్న స్ట్రెంగ్త్, ఆ గురువులు, ఆ యొక్క మనం డిస్కనెక్టెడ్ బీయింగ్స్ కాదండి, మన వెనకాల గురు పరంపర ఉంది, ఆ కలెక్టివ్ కాన్షియస్ ఉంది. అది మనకు యాడ్ అయ్యి మన యొక్క యాక్టివిటీ ముందుకెళ్ళాలంటే సో పని చేయాలి. అప్పుడు మనం ఇంటిగ్రేట్ అవుతుంది, మన లోపల ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. అదర్వైజ్ ఎలా ఉంటుందంటే అంత ప్రీచింగ్ లాగా ఉంటుంది. అంత ప్రీచింగ్ అనేది పని చేయదు. పని చేసినప్పుడు అన్ని మనకు లోపల ఉన్నట్టు అన్ని బయటకు వస్తాయి. ఛాలెంజింగ్ గా ఉంటుంది, ఇక్కడ బయట ప్రపంచం లాగే ఉంటుంది ఇక్కడ కూడా. బట్ యు లెర్న్ పర్సనలీ, యు గ్రో పర్సనలీ. మీకు ఫీల్ అవుతారు అది, మీరు అది ఆబ్వియస్లీ. ఓహో, ఇలా ఉన్నానా, నేను ఇలా చేస్తున్నానా, ఇక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఉన్నాయి, ఛాలెంజెస్ ఉంటాయి. స్టిల్ మీరు వెళ్తూ ఉంటారు, బికాస్ ఆఫ్ మీరు చేస్తున్న పని మీకు నేర్పిస్తుంది. అందుకే పనిని ఎంచుకోండి. ఒక పని చేయాలి, నేను ఈరోజు ఒక పని చేయాలి. ఆ పనిని మీరే ఇనిషియేషన్ తీసుకోవాలి, మీకోసం, నాట్ ఫర్ అదర్స్. మన లోపల ఈ శాస్త్రీయత, ఈ సత్యం మన లోపల ఇంటిగ్రేట్ అవ్వడం కోసం. సో పని చేస్తే చాలా విషయాలు అర్థమవుతాయి, చాలా హీల్ అవుతాం. ఈ రోజు మనమంతా ఇలా ఎవరికే తెలియదు, ఏ రోజు కూడా మనకు కలవలేదు, బట్ వీ ఫీల్ దట్ కనెక్షన్, రైట్? దిస్ ఈస్ బికాస్ ఆఫ్ వర్క్, మనం చేసే పని. సో దట్స్ ఇట్. పని చేయాలి, పని చేస్తూనే ఉండాలి, ఎంత చేతనైతే అంత పని చేస్తూ ఉండాలి. కొంతలో కొంత సొంత లాభము కొంత మానుకొని పొరుగు వారికి తోడపడువు అని పత్రిసారి చెప్తూ ఉంటారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, రైట్? ఆయన ఎంత బాగా చెప్తుంటారో ఆయన మాటలు వింటున్నప్పుడు, రైట్? అందుకే కొంత మన గురించి కొంత వదిలేసుకోవాలి, పక్క వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, అంత కాదు కొంత. సో దట్స్ ద బ్యూటీ. థ్యాంక్ యూ అండి. This is Thank you, not sir. my greatness అండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పత్రి సార్ గ్రేట్నెస్, పిరమిడ్ మాస్టర్ గ్రేట్నెస్. బట్ ఆ పని చేస్తున్న ప్రాసెస్ లో ఐ ఎంజాయ్డ్ అట్ మోస్ట్. అంతకు మించిన ఆనందం ఇంకేం ఉండదు. వి కాంట్ క్యాలిక్యులేట్ దట్ వర్క్ విత్ మనీ. సో విత్ సంథింగ్ మెటలిస్టిక్ దాంతో మనం క్యాలిక్యులేట్ చేయడం, వి ఫీల్ ఇట్ దట్ బ్లిస్. యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ గోకుల్, యూ అండి. అన్మ్యూట్ చేసుకుంటారా? థ్యాంక్ యూ సార్, మీరు పిలవగానే యాక్సెప్ట్ చేసినందుకు. ఎందుకంటే రూలర్ మాస్టర్స్ అంతమందిని మీరు డాక్యుమెంటరీ చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. సో కాబట్టి మీ ద్వారా ఒక ప్రిన్సిపల్ వస్తే బాగుంటుంది అనుకుని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం. మీరు అంతకు మించి స్వాధ్యాయం గురించి, దాని ఇంపార్టెన్స్, అండ్ ఇప్పుడు మెయిన్ యువత ఎక్కువ ఫోన్లు ఇవన్నీ పెట్టేసుకొని బుక్స్ చదవకుండా అయిపోయారు కదా. సో దాని గురించి చాలా
నీట్ గా యా అండ్ ఎందుకు ఇంపార్టెన్స్ అన్నది కూడా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గోకుల్ గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అందరికీ జాయిన్ అయినందుకు. అండ్ హ్యూజ్ థ్యాంక్ యూ టు నటరాజ్ సార్. మీ థ్యాంక్ యూ మ్యామ్. డాక్యుమెంటరీ ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చెప్పేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యా చూస్తారు. మామూలుగా ఈ రూరల్ మెసేజ్ అనే వాటన్నిటిని పిఎంసి ఫిలిమ్స్ అనే ఒక ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటారు. ఓకే. సో అందులో మీరు చూడొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, పర్సనల్గా ఒక హ్యూజ్ ప్రాజెక్ట్ ని మనం చేస్తున్నాము. అదేంటంటే పిరమిడ్ డాక్యుమెంటరీస్ అన్నమాట. పిరమిడ్ డాక్యుమెంటరీస్, పిరమిడ్స్ ఎలా వచ్చాయి, వాటి వెనకాల వాళ్ళ యొక్క శ్రమ ఎలా ఉంది, ఆ వచ్చిన తర్వాత ఈ వరల్డ్ లో వాళ్ళ కమ్యూనిటీలో ఎంత మార్పు వచ్చింది, ఆ విలేజ్ లో ఏం జరిగింది, సో ఒక 30 సంవత్సరాలకి మన మూమెంట్ బ్యాక్ ఏం జరిగింది, ఇదంతా కూడా తెలుసు. ఒక మనిషి గురించి వింటే మనం తెలుసుకోలేం, ఒక మనిషి చెప్తే అది కరెక్ట్ కాదు. బట్ వెన్ యూ వాచ్ పిరమిడ్ డాక్యుమెంటరీస్, ఆ పిరమిడ్ గురించి స్టోరీ తెలుసుకున్నప్పుడు యూ కెన్ స్టడీ ద ద గ్రోత్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎలా గ్రో అవుతుంది, ఏ ఏ యొక్క స్ట్రెంత్ పైన ఇది ఫౌండేషన్ తో ముందుకెళ్తుంది. స్టిల్ గురువు లేకపోయినా ఎవడో ఇప్పటికీ ఫోర్స్ చేయడు, ఈ పని చేయరా బాబు, ఆ పని చేయరా బాబు, ఎవరిని ఫోర్స్ చేయరు. బట్ స్టిల్ ఇట్స్ ఫంక్షనింగ్ బ్యూటిఫుల్లీ. అది ఎలా జరుగుతుంది, ఆ సిస్టమ్ ఎలా క్రియేట్ అయింది, మీరు ఆ పిరమిడ్ డాక్యుమెంటరీస్ ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఓ, ఐఎమ్ నాట్ ఎ డిస్కనెక్టెడ్ పర్సన్ ని కాదు, నా వెనకాల ఇంత గొప్ప సిస్టమ్ తో రన్ అవుతున్నటువంటి, అంటే అన్ఆర్గనైజ్డ్ గా కాదండి, ఇది విచ్చలవిడితనంతో కాదు, చాలా ఆర్గనైజ్డ్ గా విలువలతో కూడుకొని ధ్యాన శాస్త్రాన్ని పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్లలో కొన్ని ఎథిక్స్, వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని స్టిల్ అద్భుతంగా పిరమిడ్స్ ద్వారా ధ్యాన ప్రచారం కానీ, సేవ కానీ, శాకాహార ప్రచారం కానీ చేస్తుందంటే ఎంత బాగుందో ఆ వర్క్ అంతా కూడా. సో అదంతా కూడా మనం చూస్తున్నప్పుడు, పిరమిడ్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుందనే ఒక ఉద్దేశంతో నేనేం చేయాలి అనుకున్నప్పుడు, సో లాస్ట్ నేను సినిమాటోగ్రఫీ ఇవన్నీ కొన్ని కోర్సులు చేస్తున్న ప్రాసెస్లో నా ఓన్ ఐడియాతో, సో నాకు కొంత ఎక్విప్మెంట్ అంతా ఉంటుందన్నమాట. పిరమిడ్ మాస్టర్స్ యొక్క సపోర్ట్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు చాలా పిరమిడ్ డాక్యుమెంటరీ షూట్ చేశాను. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ లైక్ కవర్ ఆల్ పిరమిడ్స్ ఇన్ ఆంధ్ర, కర్ణాటక అండ్ పాసిబుల్ అయితే ఇండియాలో ఉన్న పిరమిడ్స్. ఒక 91 ప్రాసెస్ లో ఒక్క పిరమిడ్ తో మొదలైంది మన జర్నీ. ఒక్క పిరమిడ్ కట్టడానికి ఆయనకు వచ్చిన జీతం అంతా వెచ్చించేసి ఆ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ అది ఉంది కదా, రిజైన్ చేసినప్పుడు వచ్చిన ఫండ్ అంతా తీసుకుని వెళ్ళి పివిరెడ్డి గారి చేతిలో పెడితే ఆయన యొక్క హెల్ప్ తో, ఆ డబ్బుతో ఆ పిరమిడ్ కట్టారు పత్రి సారు. కానీ ఈ రోజు మీకు ఒక విషయం తెలుసా, డేటా కూడా ఎవరు మెయింటైన్ చేయట్లేదు. ఆల్మోస్ట్ నియర్లీ 25,000 ప్లస్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ వీ హ్యావ్ విత్ ఇన్ 30 years. 25,000 meditation centers, not only in India, many countries also. సో ఎంత గ్రో అవుతున్నామంటే అది ఇమాజిన్ చేసుకోవడానికి కూడా అందట్లేదు అనమాట. స్టిల్ ఫంక్షనింగ్ బ్యూటిఫుల్లీ, రైట్? సో ఆ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో పిఎస్ఎస్ఎం పిరమిడ్స్ అనే ఒక ఛానల్ క్రియేట్ చేసాం దానికోసం స్పెసిఫిక్ గా. దాంట్లో ఓన్లీ పిరమిడ్ డాక్యుమెంటరీస్ ఉంటాయన్నమాట. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇలా థ్యాంక్ యూ అండి, చాలా గొప్ప అవకాశం ఇచ్చారు మీతో మాట్లాడడానికి, నాకు తెలిసిన కొత్త జ్ఞానం పంచుకోవడానికి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ వెరీ హ్యాపీ నైట్. మళ్ళీ రేపు కలుద్దాం 8ంటికి.